గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ముఖ్యంగా మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి తాలూకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూశాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి మాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తగ్గ ఏర్పాటును చేయలేదు. అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వాయ్లో ఉన్న వెహికల్ కానీ లేదంటే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడాలని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ.
ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో, ఎన్ని ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడలుంచైనా సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు, కుయుక్తులు, వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని, మేధావుల్ని అందరినీ కోరుతున్నాం. మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news